హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రంజిత్ ఆన్ వీల్స్. నైట్ మన తెలుగు వాళ్ళ దగ్గర ఉండేసి మళ్ళీ తెలుగు వాళ్ళైతే నాకన్నా ముందే వెళ్ళిపోయారు, వాళ్ళకు వేరే పని ఉండే. సో కాబట్టి నేను ఒక్కరిని మెల్లిగా లేచిన, నాకు రూమ్ అయితే అప్పచెప్పిపోయారు. లేచిన, స్నానం చేసిన, ఇగో వర్షం పడుతుంది పొద్దున్న నుండి. మనకి ఎట్లున్నా అంటే మన వరి పొలాల పొంటి పోతాం కదా రైడు, అట్లుంది. మొత్తం వరి పొలాలే, ఎక్కడ చూసినా కూడా చాలా ప్రశాంతంగా, చాలా నీట్గా అనిపిస్తుంది. రియలీ నేను చాలా అదృష్టవంతునని చెప్పుకుంటా. అండ్ ఇంకొకటి, బట్టలు మొత్తం కంప్లీట్గా చేంజ్ చేసేసాను. ఇన్ని రోజులు ఫుల్గా ఉండేది కదా, ఇప్పుడు మొత్తం ఇగో ఇదేదో ఒక కన్వీనియన్స్ స్టోర్లో దొరికింది. ఈ ఒక టీషర్ట్ కొనుక్కున్నా, రెండు ఇలాంటివి. అండ్ షార్ట్, ఈ షార్ట్ వచ్చేసి సరెండర్ ద బాటిల్ది, అదొక షార్ట్. ఇంకొకటి ఉంది అంతే. ఇంకా ఎందుకంటే చూసినా నేను హ్యూమిడిటీలో మన వల్ల అవ్వట్లేదు. అండ్ ఇప్పుడు చెప్తా వినండి, ఇండియాలో మనకు 44% ఉంది హ్యూమిడిటీ, 40 ఉంది. అందుకు అక్కడనే మీకు అంతా ఉక్కపోత వస్తుంది కదా, నాకు ఇక్కడ 94 ఉంది. 94 అంటే మీరు ఆలోచించవచ్చు, హయ్యెస్ట్. అండ్ నిలుచున్న చోట చెమటలు పట్టేసిపోతున్నాయి. పక్కపంటి రివర్ భలే ఫ్లో అవుతుంది. చేపలు కూడా దండి ఉన్నాయి ఇక్కడ, దండిగా. నాకు చూడండి మెల్లిగా రాయలసీమ వాళ్ళ, ఒరే మళ్ళీ ఇట్లా అనకండి తెలుగు వాళ్ళు, అది మన రాయలసీమ, తెలంగాణ, కోస్తా ఆంధ్ర డిఫరెన్షియేట్ చేస్తున్నాను. జస్ట్ మనం ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్కలాగా మాట్లాడుకుంటాం కదా, నాకు ఆ వర్డ్స్ కొన్ని వస్తున్నాయి అని చెప్తున్నా అంతే. భలే కదా అసలు. నైటు చాలా ఇబ్బంది పడుతూ ఉంటే అక్కడ సడన్గా వీళ్ళు వచ్చేసి నన్ను తీసుకొని వచ్చేసి ఇంటికి తీసుకొస్తే, అరే ఎక్కడ వండుకుంటా ఒక అర్ధగంట ముందు, ఇప్పుడు ఎక్కడ వండుకుంటానా, ప్రశాంతంగా ఏసీ పడుకున్నా నేను. రియలీ హ్యాపీ మూమెంట్. ఇవాళ దూరం ఏం లేదు. వాళ్ళు ఏమంటారు, ఇట్లా దొక్కుంటూ పోతే నువ్వు 10 రోజులు కంప్లీట్ చేస్తావు అన్నారు. అట్లయితే మెల్లగా దొక్కుంటూ పోతా, వెళ్తా. చాలా అదే అండి. నేను మీకు ఈ నది చూపెడతా పక్క పండి. దాన్ని ఆకిస్తాను కొంచెం. అయితే ఆ నది చూడండి, నాకు కరెక్ట్ పక్కనే భలే పారుతుంది. నది ఎప్పుడైతే పారుతూ ఉంటుందో దానికి డౌన్ సైడ్ మనం పోతాం కదా, సో దట్ డౌన్ సైడ్ పోతాం కదా మనము. సో మనం డౌన్ వెళ్తున్నట్టు, కానీ నది తప్పిపోయింది, అది వేరే సైడ్ పోతుంది. బ్యూటిఫుల్ అసలుకి. ఇలాంటి ప్లేస్లో రైడ్ చేయడం, కొరియానే అనుకుంటే ఇది కూడా అందంగా ఉంది. సో ఇది వచ్చేసి మనకు శ్రీధర్ బ్రో కొనిచ్చిండు సోల్లో. మాకు ఇక్కడ పెట్టేసి లైక్ ఒక వీడియో తీద్దామని చెప్పేసి, ఈ నది మంచిగా పారుతుంది కదా అని చెప్పేసి వీడియో తీద్దామని. సో ఇక్కడికి వచ్చిన కథం ఇరిగిపోయి కింద పడ్డది. సారీ శ్రీధర్ బ్రో, ఈ దొంగ సచిన్ పడిపోయింది, ఇరిగిపోయింది. స్టిల్ ఇక్కడ జాయింట్ ఉంటుంది, కానీ సరేలేండి, ఏం చేస్తాం మరి, మన దురదృష్టం అట్లా ఉంది. ఫుల్ హ్యూమిడిటీ, ఎండ కొట్టట్లేదు కానీ హ్యూమిడిటీ ఎక్కువ ఉంది. చాలామంది చూడండి ఎంత మంచిగా లైక్ చీరప్ చేస్తున్నారు. ఇక్కడ కూడా చాలా మంచి వాళ్ళు, వీళ్ళు ఆల్మోస్ట్ చైనీస్ ట్రెడిషనల్ మాట్లాడతారు.
అంటే చైనీసే మాట్లాడతారు. అండ్ సైకిల్ ట్రాక్ చూడండి, ఎంత బ్యూటిఫుల్ సైకిల్ ట్రాక్లో పోతున్నాను నేను. ఎంతైనా అదృష్టం ఉండాలి ఇలాంటి రైడు ఇక్కడ చేయాలంటే. నాకు అది ఉందనుకుంటానా. రియలీ చాలా హ్యాపీ, నేను చాలా చాలా హ్యాపీ. సో చాలా హ్యాపీగా ఉంది. మీరు వీడు తొక్కుతాండు చాలా కష్టపడుతున్నాను అనుకుంటారు కదా, యా అది ఉంటుంది. బట్ నేను చాలా ఎంజాయ్ చేస్తా. ఎందుకు తెలుసా, ఎంతో మంచి బ్యూటిఫుల్ లొకేషన్స్ ఇవన్నీ చూడడం గ్రేటే కదా. చూసేకి అగ్గిరవ్వ మాదిరి ఉంటాడే నా సామే. డౌన్ డౌన్. ఇక ఇక్కడ ఒక టెంపుల్ ఉంది, చూసారా ఎలాంటి బ్యూటిఫుల్ లొకేషన్స్ వస్తున్నాయో రైడ్లో. ఇంతకన్నా గొప్ప ఏముంటుంది చెప్పండి. చాలా చాలా హ్యాపీగా ప్రశాంతంగా అది చూడండి. అయ్యో బాబోయ్ పొలాలు చూడండి. నేను మా ఊర్లోనూ మన పల్లెటూర్లలో దొక్కిన ఫీల్ వస్తుంది చూడండి. హలో వాళ్ళు ఉన్నారా మూల మలుపులా? ఎవరు లేరు. చూడండి అసలుకి ఇది సైక్లింగ్ అంటే. అమ్మ ఎన్ని రోజులు రా, గుట్టలు పుట్టలు తొట్టలు, ఇప్పుడు పొలాలు ఊర్లు చిన్న చిన్న పల్లెటూర్లు. రియల్లీ ఐఎమ్ లవింగ్ ఇట్ అండ్ ఫీలింగ్ ఇట్. ఎందుకు నేను ఎవరిని ప్రిఫర్ చేయను నాతో రైడ్ కానంటే, అస్సలు బాగోదు ఎవరైనా ప్రిఫర్ చేస్తే. ఒక్కడనే పోతేనే చాలా బాగుంటుంది. నేను ఎప్పుడు ఒక్కడనే మ్యాక్సిమము. అలా ఎంత పెద్ద బ్లాగర్ అయినా కూడా మనల్ని మాత్రం నేను ఎట్టి పరిస్థితుల్లో నాతోటైతే ట్రావెల్కి ఒప్పుకోను. ఎందుకు ఒప్పుకోను అంటే, తప్పు చేసినా రైడ్ చేసినా అది నేను మాత్రమే నిందించుకోగలను. వేరే వాళ్ళు ఉంటే ఫ్రస్ట్రేషన్లో తిట్టుకోవడాలు అవి ఇవి జరుగుతాయి. సో దానికన్నా బెటర్ ఇది. ఎంతో బాగుంది తెలుసా రైడు. ఏమంటారు, ఇవాళ ఎండ లేదు, చల్లగాలి, చిన్న చిన్న చినుకులు, తుప్పూర్లు, అన్నీ చిన్న చిన్న తుప్పూర్లు. అండ్ చాలా హ్యాపీగా అనిపిస్తుంది. నిన్న ఫుల్ ఉక్కపోతా, ఇవాళ ఉక్కపోతా కమ్ చల్లటి చిన్న చిరుగాలి ఇలా వస్తుంది, కొడుతుంది, వెళ్ళిపోతుంది. అదో చిన్న చినుకులు. Trees aren't green, the ocean is grey, sky is a vague blue, come my way. My room is a mess, it could use a hand. My favorite TV shows to capture in. I know must get it right, must get back in the fight. This can't be a surprise, I think I'll let it slide. I'm sleepwalking through all of my problems, I know I can't make it through. Every night is the same, I keep running fast, left and right, wondering where my head's gone now. I'm sleepwalking through all of my problems, I know. All of my problems,
there's a poison flows in my veins. Guess I got used to avoiding the pain. I know must get it right, must get back in the fight. This can't be a surprise. I think I'll let it slide. I'm sleepwalking through all of my problems. I know I can't make it through. Every night it's the same. I keep running fast, left and right, wondering where my head's gone now. I'm sleepwalking. సో ఏమైందంటే మన సైకిల్ది స్టాండ్ ఎరిగింది కదా, అది నేను ఎక్కడ సైకిల్ పెట్టినా కూడా కింద పడిపోతుంది. సో దట్ నేను ఏమనుకున్నా అంటే ఇక్కడ స్టాండ్ చేపిద్దాము, కొత్త స్టాండ్ వేపిద్దామని అనుకున్నా. అండ్ ఇగో స్టాండ్కి ఎంత అవుతుందో తెలియదు, మేబీ 4,000 to 5,000 INR ఉంటుంది అనుకుంటున్నా. ఎందుకంటే నేను ఇంతకుముందు శ్రీధర్ బ్రో నాకు కూడా వేయించింది కూడా అంతే ఉండే. అండ్ ఇప్పుడు కొత్తది ఎంత ఉంటుందో చూద్దాం. సో అది సడన్గా దొరకడం మంచిదైంది. ఇప్పుడు కొత్తది స్ట్రాంగ్, మోర్ దెన్ దానికన్నా స్ట్రాంగ్ది పెడతారంట. విల్ సీ. I'm a YouTuber. Oh, so it's like for work or it's your like hobby? హాబీ. ఓకే, మనోడు లోపలికి వెళ్ళి అయితే తెచ్చిండు. మరి స్ట్రాంగ్ ఉంటుందా లేదో తెలియదు, కానీ స్ట్రాంగ్ వన్ రావాలని అయితే ఫిక్స్ అయిపోయాను నేను. విల్ సీ. సో ఇప్పుడు మనం ఎక్కడికి పోతున్నామంటే ఈ జాయింట్లో సెకండ్ ఫ్లోర్కి వెళ్తున్నాము. జాయింట్ వచ్చేసి ఇది వచ్చేసి ఇక్కడ తైవాన్లోనే మేడ్ ఇన్ తైవాన్ అన్నట్టు, వరల్డ్లో వన్ ఆఫ్ ది బెస్ట్ బ్రాండ్ జాయింట్. అండ్ ఇప్పుడు మనకు పెద్ద పెద్ద సైకిల్స్ ఉంటాయి అన్నట్టు, సో బెస్ట్ బ్రాండ్ అన్నట్టు. ఇక్కడ మనం చూసుకోవచ్చు చాలా రకాల బైసైకిల్స్ ఉంటాయి ఇక్కడ. మీరు చూడండి, ఇగో నాకు సంబంధించిన సైకిల్స్ చాలా ఉన్నాయి. ఈ మన ఇండియాలో కూడా చాలా కాస్ట్ ఉంటుంది చెప్పాలంటే, ఒక్కొక్కటి ఒక్కొక్క కాస్ట్ ఉన్నది. సో ఈ బైసైకిల్ చెప్తా. 1, 10, 100,000, 10,000, 78,000, 70, 1,40,000. ఇగో ఇది 2 లక్షల రూపాయలు ఫ్రెండ్స్, 2 లక్షల రూపాయలు. ఇదెంత ఉంది? 1, 10, 100, 1000, 10,000, 1,88,000 ఇంటూ 2.5, 1,80,000, 3,60,000. ఓ 4 లక్షల రూపాయలు ఈ బైసైకిల్, 4 లక్షల రూపాయలు. ఇదెంత? 1,58,000 ఇంటూ 2.5, 1,58,000 ఇంటూ 2.5. ఓ మై గాడ్, ఏందిరా ఇవి! ఇది ఒక 4 లక్షల రూపాయల దాకా వస్తుంది. 3,50,000 దాకా వస్తుంది ఇది. ఇదెంతరా అయ్యా? ఇది కొంచెం తక్కువనే ఉంది. అమ్మ మైండ్ పోతుంది. ఈ సైకిల్ ఎంత? ఇది కొంచెం ఓకే, ఇది భలే ఉంది. ఇది స్టంట్స్కు వాటి వీటికి పనిచేస్తుంది. అండ్ ఇక్కడ మీరు చూసారా సైకిల్స్, టూరింగ్ బైసైకిల్ ఏమైనా ఉందా అని చెప్పేసి వచ్చినాయి. ఇది టూరింగ్ బైసైకిల్ కాదు. అండ్ టూరింగ్ బైసైకిల్ అంటే ఇగో ఇది MTB అంటారు. ఇట్లా షాక్ అబ్జర్వ్స్ ఉన్నాయనుకో, MTB గడ్డలలో వాటిలలో వీటిలలో ఇట్లా గుద్దంగానే ఇది చేతులకు ఇట్లా ఏం కాకుండా చూసుకుంటుంది. ఇది MTB బైక్స్ అని అంటారు. అండ్ ఇవన్నీ MTB బైక్స్. ఇట్లా షాక్ అబ్జర్వ్స్ ఉంటే మౌంటైన్ బైక్స్ అన్నట్టు MTB అని అంటే. సో ఇట్లా అండ్ ఇట్లా కూర్చొని మనము సైక్లింగ్ ఇంట్లో కూడా చేసుకోవచ్చు అన్నట్టు. సైక్లింగ్ సంబంధించిన షూజు, జర్కిన్స్ అవి ఉంటాయి. ఈ షూస్ తెలుసా మీకు? దగ్గర ఒక 30,000, 20,000, 25,000 అట్లుంటాయి అన్నట్టు. పెడల్స్ కూడా డిఫరెంట్ పెడల్స్ ఉంటాయి ఫ్రెండ్స్. జస్ట్ ఈ పెడల్స్ కాస్ట్ నేను చెప్పాలా, ఇది 1,200, 2,500 జస్ట్. ఇది ఒక పెడల్ 2,500 రూపాయలు అన్నట్టు. అండ్ అరే ఇది ట్యాంక్ బ్యాగ్ అయింది, భలే ఉంది అసలు. ఈ ట్యాంక్ బ్యాగ్ అయినా బకెట్ లోడ్ ప్యానియర్ అనేది భలే ఉంది. నాకు మేబీ సెట్ అవుద్దేమో, చూస్తే ట్రై చేస్తే తీసుకుంటా. ఇది ముందర పెట్టుకొని మంచిగా సామాన్ అంతా కూడా పెట్టుకోవచ్చు. మన సిటీకి 2 కొత్తవి రాబోతున్నాయి. ఏంటంటే రెస్ట్ హ్యాండిల్ బారు, అండ్ ఇక్కడ రెస్ట్ హ్యాండిల్ బార్ ఒకటి సెట్ చేస్తున్నా. అండ్ ఇగో ఇక్కడ ఫుల్ వర్షాలు ఉన్నాయి. సో కాబట్టి ఇది తీపిచ్చేసి ఇది వేపిస్తున్నా. ఎందుకంటే ఇది మొత్తం వర్షం, ఎంత వర్షం వచ్చినా కూడా ఇక్కడ పెట్టేసుకుంటే మనం పాస్పోర్టు, పవర్ బ్యాంక్స్, కెమెరాస్ ఇంట్లో పెట్టుకోవచ్చు. సో ప్రాబ్లం ఉండదు. అదొకటి ఇదొకటి. రెస్ట్ హ్యాండిల్ బార్ మాత్రం ఇగో ఇట్లా ఉండి నేను రైడ్ చేసుకోవచ్చు. నేను అది కూడా చూపెడతా, సో దట్ కొంచెం ఈజీగా ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి జైంట్ స్టోర్ కాబట్టి, అండ్ ఇది మెయిన్ ఇక్కడ తైవాన్లో మేడ్ ఇన్ తైవాన్ కాబట్టి మనకు చాలా తక్కువకి వస్తాయి అన్నట్టు. సో అందుకే ఆలోచించుకొని చేస్తున్నా. సో ఇదే అన్నట్టు హ్యాండిల్ బార్స్. ఇవి ఇక్కడ ఒకటి సెట్ అయిపోయిందా? ఓకే, ఇక్కడ ఒకటి సో ప్రాబ్లం ఏంటి అని అంటే, ఫస్ట్ ఇది చేంజ్ చేయించిన. టూ మచ్ హెవీ ఉండే అది దాని బరువుకు. అండ్ ఇది వచ్చేసి ఫుల్ వాటర్ ప్రూఫ్ చేయించేసిన, వాటర్ ప్రూఫ్ చేయించేసిన.
ఇది మార్చిచ్చేసిన అండ్ ఈ స్టాండ్ మార్పిచ్చేసిన అండ్ ఇది వర్షాకాలం సో దట్ ఇది మస్ట్ అండ్ షుడ్ మనకు కావాల్సిందే సో దీన్ని ఒకటి వేయించేసిన ఇక్కడ ఉన్నదాన్ని దీన్ని వెనకకి వేయించేసిన దీన్ని ఉంచుతా లేకుంటే లేదు దీన్ని తీసేయచ్చు మనము అంత ప్రాబ్లం ఏం లేదు అండ్ ఇది మొత్తం సెటప్ ఒకటి ఇగో ఇది వేయించిన ఇది ప్లాస్టిక్ది ఇదొకటి అండ్ ఇదొకటి వేయించిన ఆ స్టాండ్ 1 2 3 4 5 అరౌండ్ 11,400 సంథింగ్ ఏమో అయింది బిల్లు అండ్ యా దట్స్ ఇట్ యా ఇంకా కొంచెం వాటర్లో ప్రాబ్లం ఏమి ఉండదు అండ్ ఇది ఇచ్చిండ్రు వాళ్ళు అండ్ బాగా సన్కి ఎఫెక్ట్ అవుతుంది ఇది మెడ ఇట్లా తల కూడా మంచిగా సెట్ అయిపోద్ది అని ఉన్నారు ఇది ఇచ్చిర్రు సో ఇది ఫ్రీగా ఇచ్చిండు అన్నట్టు అతను అండ్ కొంచెం ప్రశాంతంగా వెళ్ళిపోవచ్చు అండ్ ఇది ముచ్చట ఇలా గట్టిగానే ఖర్చు అయింది ఈ వీడియో ఒక 10 లక్షల మంది చూడండి ప్లీజ్ జస్ట్ కిడింగ్ చాలా పదండి ఇట్స్ రైనింగ్ మీరు చూడొచ్చు అండ్ ఇవి రెండు పెట్టేసిన కదా సెట్ ఈ ఫోన్ వాటర్ ప్రూఫ్ కాబట్టి పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు అండ్ తడిసిపోయినా నేనైతే ఇంకెక్కడ తడవడానికి లేదు ఇది వాటర్ ప్రూఫే అది వాటర్ ప్రూఫే అవి రెండు వాటర్ ప్రూఫే వెనుక బ్యాగులు కూడా వాటర్ ప్రూఫే సో కాబట్టి ఇక మనకి ప్రాబ్లం ఉండదు పాస్పోర్ట్ కూడా లోపల పడేసిన సో ఇంకా అది కూడా వాటర్ రాకుండా ఉంటుంది ఇక మొత్తం ఎట్లా అంటే ఈ కెమెరా కూడా వాటర్ ప్రూఫే తొక్కుడుకు వాన పడ్డ ఓన్లీ బట్టలు మాత్రమే తడుస్తాయి తడిస్తే తడిచినాయి నాకేం ప్రాబ్లం లేదు బట్టలు అండ్ అది కూడా రెయిన్ కోట్ ఉంది బట్ నేను అది రెయిన్ కోట్ కొంచెం కంఫర్ట్ ఉండదు సో కాబట్టి వాడనేమో కానీ పొద్దున మరి ఆగురు అయ్యా భలే వస్తారా మధ్యలోకి వెళ్ళి పొద్దున కోపన్నం తిన్నా టైము 6:20 అవుతుంది సో మనం రీచ్ అయ్యే వరకు ఇంకొక 45 నిమిషాలు పడుతుంది అరౌండ్ 15 కిలోమీటర్స్ ఉంది 1 hour to 45 minutes పడుతుంది సో కొంచెం స్పీడ్గానే వెళ్తున్నా చూసేకి ఇక చూడండి మొత్తం కూడా ఇదే ఇక కానీ క్రేజీగా వర్షం పడుతుంది లైట్గా రోడ్ అంతా కూడా తడిసిపోయింది ఇట్లా వస్తారేంది మీరు సడన్గా ఏం రాధిక ఇంట్లో ఎవరు చెప్పి రాలేదా ఇట్లా చెప్తాను ఏంది పిల్ల పీస్ కొట్ట ఆకలైతానేంది రైడింగ్ ఇన్ ద రెయిన్ రైనింగ్ ఆన్ ద రోడ్ వావ్ ఇంతసేపు ఆలోచించాలా మామ షూస్ తడిచేసాయి సాక్సులు తడిచేసినాయి బట్టలు తడిచేసినాయి రోడ్లు తడిచేసినాయి రోడ్ ఏమో ఆకాశంలోకి వేసేసారు నా ఇండియన్ ఫ్లాగ్ తడిసింది మళ్ళీ ఎండుతాయి అన్నీ వర్రీస్ అన్నట్టు కానీ బ్రేక్ వేస్తే మాత్రం జారుకుంటూ పోతుంది ఈ యొక్క సిటీ ఇది 9-10 ఇది సిన్సియర్ సిటీయే కానీ నేను ఎందుకు ఎక్కడ పోతున్నా అంటే మన తెలుగు వాళ్ళు ఒక 10 కిలోమీటర్స్ అవతల ఉన్నారు సో నేను ఎవరైతే మనకు కలిసిరో వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళది ఇక్కడ అంటే వాళ్ళు ఇక్కడికి వస్తున్నారు వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ రూమ్ ఇక్కడ అన్నట్టు సో దట్ వాళ్ళు ఏదో మామూలుగా వేరే ఫంక్షన్ పోయి వస్తున్నారు అన్నట్టు సో దట్ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ రూమ్లో మనం ఉండొచ్చు అందుకని చెప్పేసి ఇంకా మనకు ఈజీగా ఉండొచ్చు కదా అని చెప్పేసి ఆలోచించేసి నేనైతే ఆ ప్లాన్ వేసుకున్నా సో దట్ ఈజీగా మనం సెట్ చేసుకోవచ్చు ఇప్పుడు కనుక మ్యాప్ లేకుండా చాలా ఇబ్బంది పడేటోని ఇప్పుడు మ్యాప్ ఉండడం వల్ల మనకు అదొక బెనిఫిట్ అయితే అయ్యింది ఓ ఆల్రెడీ దీని మీద మొత్తం నీళ్ళే ఉన్నాయా సారీ తీసుకోలేదు అది తిప్పితే తప్ప తెలియదు సైడ్ ఉంటాయి కదా అండ్ సిటీ అంతా దగ్గరికి వచ్చేసాం కానీ
ఆల్మోస్ట్ ఇంకొక అయ్యా కింద పడిపోతానేమో 3 కిలోమీటర్స్ ఏమో ఉంది. కింద మ్యాప్ని చూస్తే మనకు తెలియట్లేదు కానీ 3 కిలోమీటర్స్ ఏమో ఉంది. అండ్ తొక్కుతూనే ఉన్నాం మనము. ఈ వర్షం అయితే గట్టిగానే పడుతుంది. నేనా అసలు కనబడుతున్నా ఇలా చూసుకోవాలి, లేదంటే నాకు గుంతో గంతో ఉంటే బొంతలో పడ్డట్టు అయిపోతుంది పరిస్థితి. కానీ సైకిల్ ట్రాక్ చూసారా, సపరేట్గా ఉంది మంచిగా ఇక్కడ. సో దట్ నాకు అటుకెళ్ళి వచ్చే వెహికల్స్ తోటి ఏం ప్రాబ్లం లేకుండా ఉన్నది, చాలా బెటర్. అండ్ అయ్యో నేను పైకి వెళ్ళి పోమంటుంది. ఇట్లా కూడా పోతాడంటావా పోదంటావా? విల్ సీ ఇఫ్ ఇట్ ఈస్ పాసిబుల్ దెన్ విల్ గో ఫ్రమ్ దేర్. లేకుంటే వెనక్కి రావాలి 1 కిలోమీటర్. దారి తప్పేసాము, ఒక్కసారి ముందుకు వెళ్ళిపోతే వెనక పోబుద్ది కాదు. మేబీ ఓకే ఓకే ఇక్కడికి కూడా ఎక్కిద్దాం. ఎక్కి కూర్చుంది చూడండి. మీకు ఇష్టమా వర్షంలో రైడింగ్? ఇఫ్ యూ మీకు ఇష్టమైతే ప్లీజ్ డూ కామెంట్. ఇదని వాటర్ మొత్తం చిందేస్తున్నాయి బండి మీద ఉన్నవి, అంటే మన బైసైకిల్ మీద ఉన్నవి. నాకు ఇలా చాలా ఇష్టం ఫ్రెండ్స్, ఇలా రైడింగ్ చేయడము. రైడింగ్ ఇన్ ద రెయిన్, మొత్తం తడిచిపోవాలి. కానీ పోయినాక మాత్రం ఒక హాట్ షవర్ అన్న ఏదైనా ఒకటి ఉండాలి, లేదనుకుంటే చాలా ఇబ్బంది పడిపోతాం. సో ఫైనలీ ఫుల్గా వర్షం పడుతుంది. అండ్ అసలు నాకు ఇంకా చూసుకున్న ఇంత ముందు సంథింగ్ ఏదో అక్కడికి వెళ్ళాక రూట్ లేకుండా పోయింది. ఇప్పుడు మళ్ళీ 3.8 కిలోమీటర్ అంటే 5.5 కిలోమీటర్లో నేను 2 కిలోమీటర్స్ వచ్చేసిన. 3.8 కిలోమీటర్లు చూపెడుతుంది. అండ్ ఇట్స్ సో లాంగ్ యాక్చువల్గా. ఈ వర్షం కూడా బాగా పడుతుంది, ఈ పిచ్చి మీదకి వెళ్ళిపోవడం. అండ్ మీరు చూడండి కెమెరా మీద కూడా మొత్తం వాటర్ అయిపోతుంది. దాన్ని మాత్రం డిచ్ అయిపోయిందండి నాకు చెప్పాలి. రైడ్ అంతా వర్షంలోనే పోతున్నా, రైడ్ అంతా. జేబులో మొబైల్స్ ఉన్నాయి, అవి తీయడానికి కూడా లేదు. ఇవాళ వాటర్ ప్రూఫ్ కొనుక్కునే మంచిదైంది, లేకుంటే బిస్కెట్ అయిపోయింది. అండ్ అన్నీ తడిచిపోయినాయి లిటరల్లీ. అండ్ ఇక్కడ నుండి ఇంకొక 3.5 కిలోమీటర్స్ ఉంది. ఓ సో హెవీ. ఓ ఘోరం, తడిచి కిందకి మొత్తం నీళ్ళు పోయినాయి కాలాలకి. this one. ఓకే అప్ సైడ్. ఓకే నీ అమ్మ ఇటు దాకా వచ్చిన తర్వాత రోడ్డు క్లోజ్ అయిపోయింది. సారీ. ఓకే ఇట్స్ ఓకే. అబ్బా ఏంట్రా ఇది, పరీక్షలన్నీ పగబట్టినట్టే పెడతాడు మరి మనకు. దిస్ వే థ్యాంక్ యూ. రైడ్ ఇంకా కంటిన్యూ అవుతుంది. ఆ కెమెరాలో రికార్డ్ అవ్వట్లేదు, మొబైల్లో తీస్తున్నాను నేను. ఎందుకంటే చూడొచ్చు మీరు చాలా 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 దారుణంగా వర్షం పడుతూనే ఉంది కంటిన్యూస్గా. మనమైతే ఆగేది లేదు. వీళ్ళు కొంచెం సిటీకి అవుట్స్కట్స్లో ఉంటున్నారు. మొత్తం తడిచిపోయినా చెప్పాలంటే గత 1.5 గంట నుండి అనుకుంటా వానలో దొక్కుతున్నా. అండ్ షూస్ అన్నీ కూడా తడిచిపోయినాయి. ఇవాళ వాటర్ ప్రూఫ్ కొనే మంచిది అయిపోయింది, లేదంటే మాత్రం బిస్కెట్ అయిపోయింది. అండ్ నాకు లైట్ కూడా లేదు. లైట్ ఉంది ఇంకా పెట్టలేదు. సైడ్ వెళ్ళాలంట. ప్లీజ్ చూసుకొని తోలండి రా బాబు, అసలే చిన్నపిల్లాన్ని. టఫ్ మ్యాన్.
ఒక్క దగ్గర రోడ్డు బ్లాక్ అయిన పాపానికి ఇంకొక దగ్గర రోడ్డు బ్లాక్ అయిపోయింది. ముందు కూడా ఇండికేషన్స్ లేవు మరి మ్యాప్లో. సో ఇప్పుడు 2 సార్లు పిచ్చికి ఒకలాగా తిరుగుతున్నాను నేను. ఈ అమ్మ తడిసి ముద్ద ఆయన సరిపోలేదని ఇప్పుడు వస్తుందండి అసలైన కోపం, అసలైన పేషెన్స్ లాస్ అవ్వడం, ఇవన్నీ ఇప్పుడే వస్తాయి. ఫిర్బీ మనం స్ట్రాంగ్గా ఉండి మన గమ్యాన్ని చేరేదాకా పేషెన్స్ తోటి ఉండాలి. లేదనుకో వీ కాంట్ డూ ఎనీథింగ్. ఇలాంటి టైంలోనే మన పేషెన్స్ని టెస్ట్ చేస్తుంది. పేషెన్స్ అనొద్దు, రకమైన కథ అనాలి. ఎట్లారా చెప్పాలంటే టూ మచ్. ఏ సిచ్యువేషన్లో అయినా నవ్వుతూనే ఉండాలి. అని అవే నేను కాపాడుతుంది, ఆత్మస్థైర్యమే నిన్ను కాపాడుతుంది అంతే. సో ఫైనల్లీ ఫుల్గా తడిసి సడన్గా ఈ విధంగా చూస్తున్నారా. సో మనం ఎక్కడ ఉన్నామనంటే నేను ఇక్కడికే వస్తాను చెప్పినా కదా, నిన్న వాళ్ళు కలిసిరు కదా. సో ఇక్కడ ఇంకొక మనం అక్కడ నుండి 57 కిలోమీటర్స్ రైడ్ చేసాము. దాని తర్వాత ఇక్కడ మన తెలుగు వాళ్ళ ఇంట్లోనే ఉన్నాము. మళ్ళీ రాయలసీమ బిడ్డలే, మాట గరుకు మనసు చెరుకు అంట వీళ్ళది. నిన్న ఒక కామెంట్ చదివాను నేను, రాయలసీమలో మేము మాట గరుకు మనసు చెరుకంట. భలే అనిపించింది నాకు ఆ కామెంట్ చూసినప్పుడు, ఎవరో పెట్టింది ఇన్స్టాగ్రామ్లో. సో ఇప్పుడు ఈ కంచమెంట్ ఇంత పెద్దగా ఉందనే డైలాగ్ ఇక్కడ కంపల్సరీ వర్తిస్తుంది. ఇంత అన్నము పప్పు, అరే మెల్లంగా చికెన్ పకోడీ అండ్ అప్పడాలు. నేను ఇది పెద్దగా ఉండే నేనే తినుకుంటూ ఇక్కడ దాకా తెచ్చిన. అండ్ వడియాలు. అండ్ బ్రో వచ్చేసి పేరు చెప్పండి. హేమంత్. ఏ హేమంతా బి హేమంత్? ఈయన ఏ హేమంత్, ఆయన ఏమో బి హేమంత్. సో వాళ్ళదేమో ఉండే మంచిగా ఉండే బజాకి భజంత్రి. ఎస్, భజంత్రి హేమంత్. వీళ్ళే అట్లూరి హేమంత్. సో మీరు కూడా చిత్తూరేనా? అందరు హాస్లే హిల్స్ వాళ్ళేనా? జమ్మలపడగా. సో ఏ హేమంత్, బి హేమంత్ వాళ్ళది కూడా మదన్పల్లియే. అండ్ మీది ఎక్కడ? ఉమా పులివెందుల. ఓకే. వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంటే వాళ్ళ ఊరు అంటాను. వాళ్ళూరే కదా. అయ్యో నేనేమో పాలిటిక్స్ చేస్తలేను. చిత్తూరు ఆశ్రయ హిల్సేనా? కాణిపాక వినాయకుడు. ఓ మీది? నెల్లూరు. ఎక్కడ నెల్లూరులో? నెల్లూరు సిటీయా? నెల్లూరులో నేను పెళ్లి చూపుల సినిమా చూసా. ఫస్ట్ మూవీ నాది అది, అంటే నెల్లూరులో. మీది? ఓకే, ఇద్దరు కలిసే ఉంటారా? సరే సరే, అంటే ఒకటే ఊరు అనవై కలిసే ఉంటారా? ఒకే ఊరు అనవై. పి నిశ్వంత. ఏం పేరు? పి నిశ్వంత. ఓ ఏమో ఫినిష్ చేస్తున్నట్టు చెప్తున్నావు నువ్వు. సో దాని పేరు వచ్చేసి లహరి కదా? లహరి. వీళ్ళది కూడా మదన్పల్లి. నిన్న మనం మాట్లాడుకున్నాం. అనిల్ శ్రీమణిల వాళ్ళిద్దరు భార్యాభర్తలు అన్నట్టు కదా? చెప్పండి స్ట్రాంగ్. న్యూలీ మ్యారీడ్ కపుల్. సో అందరు వచ్చేసి మన ఆంధ్రప్రదేశ్లోనున్న చిత్తూరు అండ్
నెల్లూరు అండ్ ఇదంతా పులివెందుల కడప. సో ఇదంతా రాయలసీమ కదా, కోనసీమ అన్న ఒకటేనా? కోస్టల్ ఏరియా, నెల్లూరు నుంచి కోస్టల్ ఏరియా. అంటే మీది కోనసీమ. ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి అవన్నీ వస్తాయి. 4 డిస్ట్రిక్ట్స్ రాయలసీమ. చిత్తూరు, అనంతపూర్, కడప, కర్నూలు. చిత్తూరు, అనంతపూరు, కడప. ఇప్పుడు డిస్ట్రిక్ట్స్ సెపరేట్ అయ్యాయి. సో ఇది అండ్ మంచిగా కడుపు నిండా తినేసి ఇంకా పడుకుంటా. పొద్దున్న దాకా తడిసిన దానికి రాగానే స్నానం చేసిన తర్వాత ఇక పరిచయం చేద్దామని చెప్పేసి అన్న సెట్ అయింది. దీంట్లో నేను ఏది పోస్తాను